విజయలలిత, విజయ నిర్మల, విజయశాంతి ఈ పేర్లు చూస్తుంటే ఒకే ఇంట్లో పుట్టిన ముగ్గురు ఆడపిల్లలకు పెట్టిన పేర్లలా ముద్దుగా ఉన్నాయనుకుంటున్నారు కదూ. వీళ్ళ ముగ్గురు అక్కా చెల్లెలు కాకుండా వీళ్ళకేదో బ్లడ్ రిలేషన్ ఉందని గట్టిగా అనిపిస్తుంది కదూ. అసలు విజయశాంతి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిందంటే అందుకు కారణం ఆమె విజయలలిత అక్క కూతురు కాబట్టే అలా జరిగిందన్న సంగతి తెలిసిందే. ఎలాగో ఒకనాటి స్టార్ నటి అక్క కూతురే కాబట్టి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అందుకే వరుస పెట్టిన ఆఫర్లొచ్చి క్లిక్ అయింది. ఎన్నో రాలుగాయి పాత్రలు చేసిన విజయశాంతి రాములమ్మ రేంజ్ కి ఎదిగిందంటే అందుకు ఆమెకున్న విజయలలిత బ్యాక్గ్రౌండే అన్న మాట గట్టిగానే వినిపించేది. ప్రెజెంట్ విజయశాంతి పొజిషన్ స్టార్ హీరోయిన్ కన్నా ఎక్కువ. కాంగ్రెస్ లీడర్ గా ఉంటూ కేసీఆర్ అంతటి లీడర్ ని సవాలు విసిరేంతగా ఎదిగిపోయారు ఈ వైజయంతి. ఇదంతా ఆమెకు విజయలలిత అక్క కూతురు కావడం వల్ల, ఇండస్ట్రీలో సులభంగా ఎంట్రీ ఇవ్వడం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ గా అందరికీ తెలిసిన విషయమే. విజయశాంతి బ్యాక్గ్రౌండ్ విజయలలిత అయితే విజయలలిత నేపథ్యం ఎక్కడిది అన్నది ఎప్పటినుంచో నడుస్తున్న చర్చ. విజయలలిత విజయ నిర్మల మొదటి భర్త సోదరిగా మాట్లాడుతుంటారు కొందరు. విజయ నిర్మల గిన్నిస్ బుక్ రికార్డ్ హోల్డర్. లేడీ డైరెక్టర్ గా 44 చిత్రాలు చేసిన మహిళ. సావిత్రి తర్వాత శివాజీ గణేశన్ ని డైరెక్ట్ చేసిన మహిళా దర్శకురాలు. సూపర్ స్టార్ కృష్ణ రెండో భార్య. విజయ నిర్మల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇటు తెర మీద ఎంతగా వెలిగారో ఇప్పటికీ కృష్ణతో కలిసి ప్రతి వేదిక మీద ఇంకా వెలిగిపోతూనే ఉన్నారు. అలాంటి విజయ నిర్మలకు కృష్ణ కన్నా ముందు ఒక భర్త ఉన్నాడని, ఆ భర్త సోదరే విజయలలిత అంటుంటారు కొందరు. అలా అనడమే కాకుండా తమకేదో బాగా తెలిసినట్టుగా ఎడాపెడా ప్రచారం చేసేస్తుంటారు. కానీ ఇది తప్పంటున్నారు విజయలలిత. విజయ నిర్మలకు తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు విజయలలిత. తన తల్లి రాజమండ్రి దగ్గరలోని అనపర్తికి చెందిన మహిళ. తండ్రి వరంగల్ జిల్లాకు చెందిన ఏటూరు నాగారానికి చెందిన వ్యక్తి. తన 7 ఏళ్ల వయసులో చెన్నై తీసుకొచ్చారని, తన తల్లికి తాను పెద్ద డాన్సర్ అయితే చూడాలని ఉండేదని, అందులో భాగంగానే డాన్స్ నేర్పించారని, ఆ డాన్స్ టాలెంటే తనకు సినిమాలో అవకాశాలను ఇప్పించిందని, భీమా ఆంజనేయ యుద్ధం అనే సినిమాకు దర్శకుడు ఎస్.డి. లాల్ ఆ సినిమాకు బుక్ చేసిన డాన్సర్ రాకపోవడంతో ఆయన తనకి ఛాన్స్ ఇచ్చారని, అలా తను యాక్సిడెంటల్ యాక్ట్రెస్ గా ఇండస్ట్రీలో సెటిల్ అయ్యానని, ఇందులో విజయ నిర్మల గారి పాత్ర ఎంతమాత్రం లేదని అంటారు విజయలలిత. తాను ఇండస్ట్రీలో నిలదెక్కుకోవడానికి ఇక్కడి పెద్దల నుంచి నేర్చుకున్న క్రమశిక్షణగా చెబుతారు విజయలలిత. అలా వెళుతున్న తన సినీ ప్రయాణానికి కొనసాగింపుగా అక్క కూతురు విజయశాంతి వచ్చి చేరిందని, ఆమె ఎదుగుదల చూసి మొదట సంతోషించేది ఎవరైనా ఉన్నారా అంటే అది తానేనని సగర్వంగా చెబుతారు విజయలలిత. అసలు ఈ విజయలలిత విజయ నిర్మలకు లేని రక్త సంబంధం అంటగట్టడానికి మరో కారణం కూడా లేకపోలేదు. ఇద్దరి పేర్లలో విజయ అనే శబ్దం ఉండటమే. అందుకే ఆ నామరహస్యం కూడా విడమరిచి చెప్పారు విజయలలిత. తన అసలు పేరు లలిత అని, విజయ అని తగిలిస్తే విజయం వరిస్తుందని అలా యాడ్ చేశారని, సినిమాలో ఇలా పేర్లకు వెనక ముందు యాడింగ్లు ఎప్పటినుంచో ఉన్న వ్యవహారమేనని ఓ ఇంటర్వ్యూలో విడమరిచి చెప్పారు విజయలలిత. విజయలలిత పేరుకు దగ్గర్లో ఇంకో పేరు కూడా ఉంటుంది. అదే తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత. ఆమె అసలు పేరు కోమలవల్లి. ఇండస్ట్రీకొచ్చాక ఆమె తన పేరు జయలలితగా మార్చుకున్నారు. కొందరికి విజయలలిత, జయలలిత ఎవరన్న కన్ఫ్యూజన్ కూడా ఉండేది. కానీ జయలలిత తమిళ హీరోయిన్ గా బాగా ఎస్టాబ్లిష్ కావడంతో ఆమెకు విజయలలితకు ఎలాంటి రిలేషన్ అంటగట్టేవాళ్ళు కాదు. కానీ విజయ నిర్మల తెలుగు హీరోయిన్ కావడంతో విజయలలితను విజయ నిర్మల మొదటి భర్త కృష్ణమూర్తి సోదరిగా ప్రచారం జరిగింది. నిజానికి విజయ నిర్మల తమిళనాడులో పుట్టిన తెలుగు మహిళ. అదే విజయలలిత తన 7 ఏళ్ల వయసులో చెన్నై వచ్చారు. కాబట్టి తామిద్దరికీ లేని రక్త సంబంధం అంటగట్టి రాయవద్దని కోరుతున్నారు విజయలలిత.